నమస్కారములు. విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, ఈరోజు చాలా శుభదినం, గురు పౌర్ణిమ. ఇలాంటి గురు పౌర్ణిమ రోజుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఒక కాకతాళీయంగా జరిగిన ఇది ఒక మంచి సందర్భం. మనం ఏ పని చేసినా మంచి చెడు చూస్తే అలవాటు మన హిందువులుగా మనకు ఉంది. కాబట్టి మన దేశంలో మనం ఏదైనా ఒక పని చేసినా లేదా ఒక మాట మాట్లాడినా ఆ ఓటని ఓడని అది ఆ మంచి అన్నదానికి కోయిన్సైడ్ అయితే దానికి ఇంకా కొంచెం పవర్ ఉంటుంది. నిజంగా ఈ కార్యక్రమానికి కూడా అంతే పవర్ ఈరోజు వచ్చిందని నేను భావిస్తున్నాను. అలాగే ముఖ్యంగా చిన్నారులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక 3 రోజుల్లో ఈ పాఠశాల కార్యక్రమాల ఏర్పాటులో వాళ్ళు అందించిన చేయి ఏదైతే ఉందో అది చాలా ప్రాముఖ్యమైనది. ముఖ్యంగా ఇప్పుడు ఈ అమ్మాయి వేసిన డాన్స్ యూట్యూబ్ని ఫాలో అవుతూ ఓన్గా నేర్చుకుంది. అదే ఒక గైడర్ మాస్టర్ ముందు అమ్మాయి భరతనాట్యం నేర్చుకుంటే ఇంకెంత బాగా పర్ఫామ్ చేస్తుందో మనం ఊహించవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల్లో ఉన్న ప్రత్యేకతలను దయచేసి గుర్తించండి, వారి యొక్క అభిరుచులను ప్రోత్సహించండి. అదే రియల్ పేరెంటింగ్. మనం పిల్లలకి తల్లిదండ్రులుగా మనం చేయగలిగేది ఏది అంటే పక్కవాడిని చూసి అలా ఉండరా అని పోల్చడం కాదు, లేదా నువ్వు ఇంకా ఏదో చేయలేకపోతున్నావు నువ్వేంట్రా అని వాడిని మానసికంగా కృంగవేయడం కాదు. మనం చేయవలసింది అతన్ని ఒక రియల్ మోడల్ కిడ్గా మనం చూస్తూ వాడిలో ఉన్న రియాలిటీని మనం గుర్తించి వాడి యొక్క స్థాయి, వాడి యొక్క నాలెడ్జ్ని యాక్సెప్ట్ చేస్తూ వాడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని మనం ఆకలింపు చేసుకుని ఎమోషనల్ సపోర్ట్ మనం ఇవ్వగలిగితే యాజ్ ఏ పేరెంట్స్. నెక్స్ట్ టీచర్స్ గురించి నేను మాట్లాడతాను, ఇప్పుడు ప్రస్తుతం పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నా. సో తల్లిదండ్రులుగా మనం చేయవలసిన గురుతర బాధ్యత మనది, చాలా ప్రాముఖ్యమైన బాధ్యత అది గుర్తించండి. ఎన్నో పనులు ఉండవచ్చు, మన పని బిజీ ఉండొచ్చు, ఉదయం రోజు చేసే పనులు నిత్యకృత్యంలో అందరికీ ఉంటాయి. అంచేత ఏమరపాటుగా పిల్లల పట్ల ఉండకండి. ప్రతిరోజు మీ పిల్లలతో కాసేపు ముచ్చటించండి, మాట్లాడండి, సాకండి, ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వండి. బికాస్ ద ఎమోషనల్ సపోర్ట్ స్టార్ట్స్ ఎట్ ద ఎన్వైరన్మెంట్, ఎట్ ద హోమ్ ఓన్లీ, ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ పేరెంట్స్ ఓన్లీ. 70% ఏదైతే ఉందో మన అంచనాలు, లెక్కలు, అలాగే ఎక్స్పర్ట్స్ చెప్పిన విషయం ఏంటంటే 70% ఫౌండేషనల్ ఎమోషనల్ సపోర్ట్ పిల్లలుగా తల్లిదండ్రులు అందిస్తే తక్కిన 30 ఏదైతే ఉందో అది టీచర్స్ ఇస్తారు. టీచర్స్ ఇచ్చేది ఎమోషనల్ సపోర్ట్ కాదు, ఎమోషనల్ రిఫైన్మెంట్ అంటే వాళ్ళ యొక్క ఎమోషన్స్ని మేము ఇంకా ఫైన్ ట్యూన్ చేస్తాం. సోషల్ ఎమోషనల్ స్టెబిలిటీని తేగలిగే విధంగా యాక్టివిటీస్ ద్వారా వారి యొక్క బిహేవియర్లో మార్పు తేవడానికి మేము ప్రయత్నం చేస్తాం. కానీ ప్రాథమికంగా ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వవలసింది తల్లిదండ్రులుగా ముఖ్యంగా మీరే చేయాలి పని. సో అది ఎలా చేయాలి అంటే వాడి యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ లేదా హోలిస్టిక్ డెవలప్మెంట్కి ఉపయోగపడే విధంగా ఇంటి వాతావరణాన్ని, మాట్లాడే విధానాన్ని, వాడికి ఉండే స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ని గమనించుకుంటూ మనం భరోసా ఇవ్వాలి తల్లిదండ్రులుగా. ఆ కన్సోల్ చేయగలిగే ఆ హగ్ అండ్ హ్యాండ్స్ ఏదైతే పేరెంట్స్గా మీరు ఇస్తున్నారో వాడికి మించిన విద్యార్థి ఎవరు ఉండరు, వాడికి మించిన కుర్రాడు సమాజంలో ఎవరు ఉండరు. ఆ ఆత్మవిశ్వాసమే వేరు. ఏ పని చేసినా ఖచ్చితంగా అది ప్రత్యేకంగా ఉండే విధంగా నిలబడుతుంది. పిల్లల్ని దయచేసి మీరు లీడ్ చేస్తూ ఒక రోల్ మోడల్గా ఉంటూ పిల్లలకి మంచి ఎమోషనల్ సపోర్ట్ని ఇస్తారని నేను భావిస్తున్నాను. ఇంకా ఉపాధ్యాయుల విషయానికి వస్తే మీరు చూసే ఒక దృక్కోణం ఎలా ఉంటుందంటే మీ విద్యార్థి లేదా మీ కుర్రాడు ఎలా ఉన్నాడో ఒక ఫంక్షన్కి మీరు వెళ్ళినప్పుడు 100 మందిలో మీరు భోజనం చేస్తున్నా మన పిల్లాడు తింటున్నాడా లేదా అని చూసేది మీ తల్లిగా మీ పిల్లల్ని వెతుకుతూ ఉంటుంది కళ్ళు. కానీ టీచర్స్గా మేము చేసే పని ఏంటంటే మేము 100 మందిని గమనిస్తూ ఉంటాం అదే ఫోకస్లో. అంటే మీకు మీ పిల్లాడు ఎంత ముఖ్యమో మాకు ఇక్కడ ఉన్న 75 మంది ఒకటే. అంచేత ఈ సందర్భంలో మనము ఒకరిగా లెట్ us come together and share their weakness and strength in the child. Okay, this is an auspicious moment and occasion. ఈ ఒక్క మూమెంటే కాదు, ప్రతి నెల మనం ఇలాంటి సందర్భాలు తెచ్చుకుంటూనే ఉంటున్నాం. తప్పనిసరిగా ఏదో ఒక సమయాన్ని మీరు టీచర్లతో మాట్లాడుతూ కేటాయించండి. వాడి యొక్క బలాలు, బలహీనతల్ని
డిస్కస్ చేయండి, అంతేకాని కంప్లైంట్ చేయొద్దు. వాడు ఎలా ఉన్నాడని వాడు అలా ఉన్నాడని అని కంప్లైంట్ చేసుకోవడానికి ఈ మూమెంట్ కాదు, ఈ మీటింగ్ కాదు. లేదా ఆ కంప్లైంట్స్ మేము మీకు చెప్పడానికి ఈ మీటింగ్ కాదు. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏది అంటే పిల్లల యొక్క బలాలు బలహీనతల్ని మనం పంచుకోవాలి. వాడి యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్కి మీరు మనము భాగస్వాములు అయితే విద్యార్థిలో మంచి ఆత్మవిశ్వాసాన్ని నింపచ్చు. అది నా అభిప్రాయం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.